హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్గా నిన్న మేము ఖైరతాబాద్ వెళ్ళామండి వినాయకుడి స్వామి దగ్గరికి. కానీ అక్కడ క్రౌడ్ చూసేసి మాకు చాలా భయం వేసింది. అంటే చిన్న పిల్లలు ఉన్నారు, నాకు మా ఫ్రెండ్ మేమిద్దరం వెళ్ళాము. మా ఫ్రెండ్కి చిన్న బాబు ఉన్నాడు, నాకు చిన్న పాప ఉంది కదా. సో భయం వేసింది, ఇంక పోలేదు. ఇంకా సరేలే, ఇంకా వెంటనే ఇంటికి తీరి రావడం ఎందుకు అని చెప్పేసి దగ్గరలో ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి ఉంటుంది ఇక్కడ. అక్కడికి వెళ్ళాము పిల్లలతో మేము. అండ్ ఇంకొకటి, నార్మల్గా అక్కడికి వెళ్తే మా వాళ్ళు చూడండి ఎట్లా తినే కొనుక్కున్నాము, ఫుల్గా ఆడుకున్నాము. మా ఫ్రెండ్ ఏమో ఫొటోస్ దిగుతుంది. అంటే చిన్నగానే ఉంటుంది, పక్కనే ఎన్టీఆర్ పార్క్ ఉంటుంది కానీ బట్ అదేంటి అని అంటే అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉండే. సో అందుకని ఇంకా లేట్ అయిపోతుందేమోలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అట్లా స్పెండ్ చేసేసి వచ్చేసాము. వెళ్తే నిజంగా చూస్తే అందరూ అక్కడికి వెళ్ళి అది చూసేదేమో కానీ ప్రతి ఒక్కరు ఫొటోసే దిగుతూ ఉన్నారు. అండ్ ఎన్టీఆర్ సమాధి వెనకాల కనిపిస్తుంది చూడండి రాజకోట లాగా, అదేంటంటే అసెంబ్లీ అండి తెలంగాణది. సో అది ఎట్లా అంటే బాగా కట్టారు. ఈవెన్ ఒక పెద్ద పాతకాలంలో రాజుల మహాకోటలు ఉన్నట్టుంది. మన ఊర్ల నుంచి వస్తే మన పేరెంట్స్ చాలా చెప్తా ఉంటారు. నార్మల్గా ఎవరి పేరెంట్స్ అయినా చెప్తారు అనేసి అనుకుంటున్నా. మా పిల్లలు హైదరాబాద్లో ఉన్నారు, మా పిల్లలు బెంగళూరులో ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, అది ఇదని. నిజంగా అండి ఇక్కడ ఏమీ ఉండదు. మనము పక్కింటి వాళ్ళు మాట్లాడుకునే టైం కూడా ఉండదు మనకి. అంత బిజీ లైఫ్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి. సో పాసిబుల్ అయినప్పుడల్లా పిల్లల్ని తీసుకుని ఇట్లా బయటికి పోతేనే బెస్ట్ అండి. మాకైతే హాలిడే ఉన్నా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ ఖచ్చితంగా మా పిల్లల్ని తీసుకుని పార్క్ ఎక్కడికో దగ్గరికి పోతూనే ఉంటాం మేము. ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి మనం ఎట్లా పెరిగేది, ఎలా పెరిగామనేది మనకు తెలుసు, ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అట్లా. సో అట్లా మన పిల్లలు స్ట్రగుల్ అవ్వద్దు కాబట్టి ఎప్పుడన్నా పాసిబిలిటీ ఉంటే కనుక అందరూ బయటికి పోవడానికే ట్రై చేయండి. మంచిగా కిడ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. బయటకు వెళ్తే ఆ అట్మాస్ఫియర్ అదంతా వేరే లెక్క ఉంటుంది. నిజంగా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే ఏమీ రాదు కదా. సో అట్లా అది నా జస్ట్ సజెషను. ఇంకొకటి, సిటీలు అంటాం కానీ ఈవెన్ వర్షం పడింది అని అంటే హైదరాబాద్ మొత్తం డ్రైనేజీ వాటర్తోనే నిండిపోయి ఉంటుందండి. అబ్బచ్చి ఇదా లైఫ్. ఒక్కొక్కసారి మనం దాంట్లోంచే బండేసుకొని పోతే ఆ చిందులు మన మీద పడతా ఉంటాయి. అట్లా ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైలు. కట్ చేస్తే మా పాప గడ్డిలోంచి జారి పడింది, నడుము పట్టుకుందనేసి ఒకటే ఎక్సర్సైజ్ చేసింది నడుము నొప్పి తగ్గడానికి అని చెప్పి. ఇంకా తర్వాత మేము కూడా చాలా ఫొటోస్ దిగాము, మా ఫ్రెండ్స్తో కలిపి ఫొటోస్ దిగాము, కిడ్స్తో మా పిల్లలతో కానీ కలిపి ఫొటోస్ దిగాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఎంతసేపు ఎత్తుకొని అట్లనే ఉంటాము అని చెప్పేసి మా బుడ్డిదాన్ని కిందకి దించేసినాము. మా బుడ్డిదేమో అటు ఇటు ఫోజులు ఇచ్చుకుంటూ, ఆ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు. సో వాళ్ళిద్దరిని కిందకి దించేసినాం. మంచిగా వాళ్ళు ఆడుకున్నారు కొంచెం సేపు. అగో మా వేదగాడు చూడండి, షన్ను. సో ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్